చేశాను. ఏంటి ఎలా ఉంది కాలేజీ అంటే చాండాలం ఉందని చెప్పారు. అన్నీ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి నేను వస్తాను పడదాం పిల్లల్ని పిలిపాను. కాలేజీ అంటే ఇది అందరి ఆస్తి కాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి. పూర్వం మీరు చూశారు, నర్సీపట్నంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు. 83 ముందు 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు. అప్పుడు చిన్న కుర్రోడిని కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోబాబు అంటే నాకు ఏం వచ్చి సార్ నాకు కాలేజీలు పెట్టండి సార్ అన్నా. ఎందుకన్నానంటే మాట ఏమన్నా అడగొచ్చు. ఆ రోజు ఏదైనా ఎన్టీ రామారావు నాకు ఇస్తారు. కాలేజీలు కావాలి సార్ అన్నా. ఏంటి ఏవాడు కాలేజీలు వస్తున్నాయి అన్నారు. సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ. నేను కాకినాడ పోయి చదువుకున్నాను. నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది, మరి కాకినాడలోనే కాలేజీ ఉండేది, మధ్యలో ఎక్కడా కాలేజీ లేదు. మా తాతయ్య గారికి స్థామత ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను. చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామత లేక చదువు మానేశారు, కాకినాడ చదువుకోలేక. అది దృష్టిలో పెట్టి అడిగారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరికి మాకాడపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్. ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హబ్గా బ్రహ్మాండం తయారైంది. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు. నర్సీపట్నం టౌన్లో ఉంది, ప్రతి హై స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి. మాకాడపాలెంలో లేవు. అలాగే ఏలిపూడిలో ఉంది, బ్రహ్మాండ సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇది కొన్ని ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు. మాకాడపాలెంలో పెద్దలకు సంబంధం లేదు, అందుకే నేను రావాలి. ఈ కాలేజీని కాపాడుకోవాలి. పిల్లల భవిష్యత్తుని ఇచ్చే కాలేజీ ఇది. మన భవిష్యత్తు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు పొందుతాం? మా 10 సంవత్సరాలు వస్తాం, 5 సంవత్సరాలు పొందుతాం. మన పిల్లల భవిష్యత్తు కాలేజీని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకు లేదంటే సంబంధం ఏముందండి? అన్ని పార్టీ వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ చదువుతారు ఇక్కడ. అటువంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ జాయిన్ అవుతారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళిపోతారు, నర్సీపట్నం లేదా అనకాపల్లిలో పక్క కూడా పోతున్నారు. వెళ్ళిపోతారు. మా ఇంటి పక్కన కాలేజీ ఉంది కదా, ఎక్కడ చదవట్లేదు అంటే సంథింగ్ ఏదో లోపం. ఆ లోపం ఏంటి? చదువు అనేసరికి చెప్పకపోవాలా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ మళ్ళీ ఇవ్వలేకపోవాలి. పిల్లలు ఎందుకు వెళ్ళిపోతారు? దూరంగా వెళ్ళిపోతారా? ఇక్కడే చదువుకుంటారు కదా. దాన్ని ఏ విధంగా అరికట్టాలి? ట్యూషన్ లిస్ట్ తెప్పించుకున్నాను నేను. 2 సంవత్సరాల కోర్సు ఇది. మొదటి సంవత్సరం బాయ్స్ 57 మంది, గర్ల్స్ 51 మంది, మొత్తం 108 మంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ బాయ్స్ 19 మంది ఉన్నారు, గర్ల్స్ 34 మంది, అంటే 53 మంది. 2 సంవత్సరాలు కలిపితే 161 మంది. ఆఫ్టర్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఎందుకంటే ఎక్కువ ఉంటారు. సెకండ్ ప్రయారిటీ లోపల ఇంత ప్లేస్ ఉంది, లెవెలింగ్ చేసి రోలింగ్ చేయాలి విత్ రోలర్. నేను మీకు చెప్పిన బిల్డింగ్స్ కారిపోతున్నాయండి. తర్వాత బిల్డింగ్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఈ పెయింటింగ్స్ ఏమవసరం కదండి, బాగుంది కదా. ఓకే, ఆ బిల్డింగ్స్కి ఎంత అవుతుందో నాకు ముందు రేపు బిల్డింగ్స్ ఎస్టిమేట్ చేయండి. ఆ రూమ్స్ కూడా చిన్నవి కదా అంటే మనం కూడా ఈ స్కూల్లో భాగస్వాములు ఉన్నారంటే ఫీలింగ్ మనకు రావాలి. నేను మీ ఊరోని కాదు, అయినా నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. మీరు అంతే ఎవరిస్తారు? రాయండి, చెప్పాలి, రాయండి. 10 లక్షలు మీ డొనేషన్, 1,00,000, 10 లక్షలు, 40 లక్షల్లో నేను 10 లక్షల్లో 1,00,000 ఇస్తాను. అది కాకుండా 40 లక్షల రూపాయలు నేను కాకపోతాను.
స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటే, కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటే, పిల్లలు బ్రహ్మాండం చూస్తే రాష్ట్ర స్థాయిలో మాకరబాలని గుర్తుకు వస్తుంది. మన పిల్లలకి ఎడ్యుకేషన్ బ్రహ్మాండం వస్తుంది. ఈరోజు ఎడ్యుకేషన్ లేదు ఏమి జరగదండి. రాబోయే రోజులు ఇప్పటికే లేదు. పూర్వం ఎడ్యుకేషన్ లేకపోయినా మేము మంత్రులు అయిపోయాం. నేను బిఏ మంత్రి అవ్వాలంటే కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి. రామారావు దేవాలయం అయిపోయాం. ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తు లేదు. అంటే మనకు అవకాశాలు పూర్వం కాలేజీలు లేవు. ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి. ఉన్న కాలేజీని మనం ఆడుకోలేని పరిస్థితి వస్తున్నాం. అంటే కాలేజీ అంటే మంచి వాతావరణం ఉండాలి. ఆ బురద నీటిలో మనం నీట్గా ఉంటే నీట్గా చదువుకుంటాం, రిజెంట్గా ఉంటారు. అంటే నేను ఆడుకోవడం చెప్పాలని వచ్చాను. అందరూ కూడా ప్లీజ్ కామన్ పెట్టదు మనం చేద్దాం.